అందరికి ఈ రోజు మనం నేర్చుకోబోతున్నవి సోషల్ మెథడాలజీకి సంబంధించినటువంటి ముఖ్యమైన బిట్లు అన్నమాట. చివరి వరకు చూడండి. ఇవి నేటి కాలంలో వస్తున్నటువంటి మోడల్లో వస్తున్న బిట్లు కాబట్టి చివరి వరకు చూడండి, యూస్ఫుల్ అవుతుంది. ఒక వ్యక్తి ఒక శాస్త్రంలో మంచి దిట్టగా రూపొందగలడేమో గాని అతనికి తన తోటి వ్యక్తుల పట్ల సరైన అవగాహన దృక్పథం లేకపోతే అతను సమాజంలో మనుగడ కొనసాగించడం కష్టమే అని తెలిపిన వారు ఎవరు? అంటే సాంఘిక శాస్త్ర బోధన ద్వారా సమాజంలో మనుగడ సాగించడానికి కావలసిన పరస్పర మానవ సంబంధాలు మరియు సరైన దృక్పథం అలవడతాయని చెప్పిన వారు మఫట్. ముఫట్ కాదు, మఫట్ అనేటటువంటి శాస్త్రవేత్త అన్నమాట. నెక్స్ట్ వన్, విద్యార్థి ఉష్ణోగ్రతను, మేఘాలను, వాతావరణం పరిశీలించి వర్షపాతాన్ని ఊహించారు. ఇది ఏ లక్ష్యానికి చెందినటువంటి స్పష్టీకరణ? ఊహించడం అనేటటువంటిది ప్రాగుప్తీకరణ అనేటటువంటిది దేనికి చెందుతుంది అంటే, ప్రాగుప్తీకరణ అనేది అంచనా వేయడం, ప్రాగుప్తీకరించడం, ఇవన్నీ కూడా ఊహించడం, పరికల్పనలు చేయడం, ఇదంతా కూడా వినియోగం అనేటటువంటి లక్ష్యాన్ని సూచిస్తుంది. ఊహించడం, ప్రాగుప్తీకరించడం, పరికల్పనలు చేయడం, కొత్త పరిస్థితికి వర్తింపజేయడం, ఇట్లాంటివన్నీ కూడా వినియోగం అవుతుంది. సాంఘిక శాస్త్ర బోధనలో పాఠ్యాంశాలను పరిచయం చేయడంలోను, ప్రముఖమైన అంశాలను చర్చించడంలోను, సమస్యలను విశ్లేషించడంలోను ఈ క్రింది ఏ పద్ధతి చాలా ఉపయోగకరం? వీటన్నింటికి ఉపయోగపడేటటువంటిది విద్యార్థులలో పరస్పర చర్చలు, విశ్లేషణ, సామాజిక నైపుణ్యాలు. చూడండి, పాఠ్యాంశాలను పరిచయం చేయడం, ప్రముఖమైనటువంటి అంశాలను చర్చించడం, సమస్యలను విశ్లేషించడం, వీటన్నిటికీ సామాజిక ఉద్గార పద్ధతి అనేటటువంటిది చాలా అనుకూలమైన పద్ధతి. ఎస్కే కొచార్ తెలిపినటువంటి నమూనా యొక్క లక్షణం కానిది ఏమిటి? ఎస్కే కొచార్ ప్రకారం బోధనా నమూనాలు నిర్దిష్టంగా ఉండాలి, ఆసక్తికరంగా ఉండాలి, స్పష్టంగా మరియు బహుళ ప్రయోజనకారిగా ఉండాలి. కానీ అసాధారణ విచిత్రమైనటువంటి రీతిలో ఉండాలి అసాధారణ రీతిలో కనబరచాలి అనేది రాంగ్. ఇవన్నీ కూడా ఆయన తెలిపినటువంటి నమూనా యొక్క లక్షణాలు. తరగతుల వారీగా మూల్యాంకనం చేయడానికి ఉపయోగించేటటువంటి మూల్యాంకనం ఏమిటి? తరగతుల వారీగా మూల్యాంకనం చేయడానికి ఉపయోగించే మూల్యాంకనం సంకలన మూల్యాంకనం. ఒక కోర్సు లేదా ఒక విద్యా సంవత్సరం యొక్క ముగింపులో విద్యార్థుల యొక్క సాధనను అంచనా వేయడానికి వారికి వేసి వాళ్ళకి గ్రేడులు మరియు సర్టిఫికేట్స్ ఇవ్వడానికి ఉపయోగపడేటటువంటి ప్రక్రియే సంకలన మూల్యాంకనం. దీన్నే సమ్మేటివ్ ఎవల్యూషన్ అంటాం. సమ్మేటివ్ ఎవల్యూషన్ అని అంటారు. గ్రేడింగ్ పర్పస్ లో తరగతి వారిగా గ్రేడింగ్ పర్పస్ మూల్యాంకనం చేయడానికి ఉపయోగపడేటటువంటి. ఒక వ్యక్తి తన నిజ జీవితంలో పరిసరాలకు ఒదిగిపోవడం. చూడండి, ఈ ఒదిగిపోవడం అనేటటువంటి వర్డ్ కనిపించిందంటే అది సాయిదిన్ యొక్క నిర్వచనం అన్నమాట. తద్వారా విశాలమైన పరిసరాల్లో తన కృత్యాలను నిర్వహించేదే కరికులం అని నిర్వచించిన వారు కెజి సాయిదిన్. అంటే సర్దుబాటు చేసుకోవాలి, చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడం ద్వారా విస్తృత సమాజంలో బాధ్యతాయుతమైనటువంటి పాత్రను పోషించవచ్చు అని చెప్తారు. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని యొక్క వ్యక్తిగత లక్షణాన్ని గుర్తించండి. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని యొక్క సహనశీలత ఉండాలి, నమ్రత ఉండాలి, చతురత ఉండాలి. సహనశీలత అంటే విద్యార్థులను సమర్థవంతంగా నిర్వహించడానికి సహనం కలిగి ఉండాలి, మర్యాద పూర్వకంగా ప్రవర్తించడానికి నమ్రత కలిగి ఉండాలి, మంచి సమయస్ఫూర్తి కలిగి చతురత కలిగి ఉండాలి. అంటే ఈ వ్యక్తికి ఇటువంటి లక్షణాలన్నీ కూడా ఉండాలి. పైవన్నీ అనేది రైట్ ఆన్సర్. సాంఘిక శాస్త్ర ప్రయోగశాల వలన కలిగేటటువంటి ప్రయోజనం క్రింది వానిలో ఏమిటి? మరి ఉపయోగించినటువంటి వస్తువులు మరలా ఉపయోగించవచ్చు, సైన్స్ ప్రయోగాలు చేయవచ్చు, సైన్స్ కృత్యాలు చేయవచ్చు, భాషా నైపుణ్యాలు పెంపొందించవచ్చు అన్నారు. ఇక్కడ ఉపయోగించినటువంటి వస్తువులు మరలా ఉపయోగించవచ్చు అనేటటువంటిది రాంగ్ ఆన్సర్. సాంఘిక శాస్త్ర ప్రయోగశాల ల్యాబొరేటరీలో ఉండడం వల్ల గ్లోబులు, పటాలు, చార్టులు మరియు చారిత్రక నమూనాలను భద్రపరిచి తదుపరి తరగతుల బోధనలో తిరిగి పదే పదే ఉపయోగించుకునేటటువంటి అవకాశం కలుగుతుంది. అయితే ఇక్కడ అంటే క్రింది వానిలో ఉపయోగించేటటువంటి వస్తువులను మరలా ఉపయోగించేటటువంటి అవకాశం కలుగుతుంది. మరి సైన్స్ ప్రయోగాలు చేయవచ్చు, సైన్స్ కృత్యాలు చేయవచ్చు అంటే ఇది సాంఘిక శాస్త్రానికి సంబంధించింది కాబట్టి. సో భాషా నైపుణ్యాలు పెంపొందించవచ్చు. ఇవేవి కూడా మనకు అవ్వదు. ఉపయోగించినటువంటి వస్తువులు మరలా ఉపయోగించడానికి అవకాశం కలుగుతుంది. నెక్స్ట్ వన్,
సాంఘిక శాస్త్ర క్లబ్బులలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని పాత్ర ఏంటి? సాంఘిక శాస్త్ర పాఠశాలలోని సబ్జెక్టు క్లబ్బులలో విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి వారినే అధ్యక్షులుగా, కార్యదర్శులుగా ఎన్నుకోవడం జరుగుతుంది. అంటే విద్యార్థులనే. కానీ ఉపాధ్యాయుడు ఆ క్లబ్‌కి దర్శకుడిగా లేదా గౌరవ అధ్యక్షుడిగా ఉంటాడు తప్ప, అక్కడ ఎటువంటి కార్యదర్శి, అధ్యక్ష పాత్ర అనేటటువంటిది ఉండదు. అంటే మార్గదర్శకుడిగా మరియు గౌరవ అధ్యక్షుడిగా ఉంటారన్నమాట. ప్రక్కన ఉన్నటువంటి పాత్ర పోషిస్తాడు తప్ప, అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి ఇట్లాంటి పాత్రలేవి కూడా పోషించరు. విద్యా ప్రమాణాల సాధన కొరకు పాఠ్య పుస్తకంలోని కృత్యాలే కాకుండా అనుబంధ కృత్యాలను కూడా తయారు చేయడాన్ని ఈ క్రింది పథకంలో సూచించాలి. చూడండి, అదనపు లేదా అనుబంధ కృత్యాలు ముందుగానే ప్రణాళికాబద్ధంగా రూపొందించుకోవడం అనేటటువంటిది మరి యూనిట్ పథకంలో ఉంటుంది. పాఠ్య మరియు సహపాఠ్య అనేటటువంటివి యూనిట్ పథకంలో ఉంటాయన్నమాట. నెక్స్ట్ వన్, సాంఘిక శాస్త్రానికి సంబంధించినటువంటి ఎన్సిఎఫ్ సూచన కానిది ఏమిటి? సాంఘిక శాస్త్రానికి సంబంధించి ఎన్సిఎఫ్ సూచన కానిది. ఇక్కడ చూస్తే పరిసరాల విజ్ఞానం 1, 2లను కలిపి బోధించాలని చెప్పింది. అంటే కుదించమని చెప్పింది. కానీ ఇక్కడ వేరువేరుగా బోధించాలని ఉంది. కాబట్టి ఇది ఎన్సిఎఫ్ సూచన కాదు. ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ యొక్క సూచన అన్నమాట. అంటే వేరువేరుగా బోధించాలని చెప్పింది. మరి ఇక్కడ చూస్తే ఎన్సిఎఫ్ 2005 కలిపి బోధించాలని చెప్పింది కాబట్టి ఇక్కడ సరికాదు. పాఠశాల స్థాయిలో ఉన్నత ప్రమాణాలు, వృత్తి విద్యలను అదనంగా బోధించాలి. 6, 7 తరగతుల్లో పౌర శాస్త్రానికి బదులుగా రాజనీతి శాస్త్రాన్ని అన్వయించేటట్లు చూడడం. అలాగే ఈవీఎస్ 1, ఈవీఎస్ 2లను సమ్మిళితం చేసి కలిపి ఒకే పాఠ్యపుస్తకంగా రూపొందించాలని కూడా సూచించింది. 8వ తరగతి విద్యార్థి తూర్పు కనుమలకు, పశ్చిమ కనుమలకు మధ్య గల తేడాలను గ్రహించాడు. పోలికలు, భేదాలు చెప్పడం, మరి వ్యత్యాసాలను గుర్తించడం, గ్రహించడం ఇట్లాంటివన్నీ కూడా మనకి తెలుసు కదా. అవగాహన లక్ష్యానికి చెందినది. జ్ఞానరంగం. ఈ క్రింది వాటిలో ఎకో ఎఫెక్ట్ లక్షణం కలిగి ఉన్నటువంటి ప్రశ్న ఏమిటి? అంటే ఒక ప్రశ్నలోనే జవాబును కూడా ఇస్తూ తిరిగి అదే సమాధానం వచ్చేలా అడిగేటటువంటి ప్రశ్నల్ని ఎకో ఎఫెక్ట్ అంటారన్నమాట. ఇక్కడ 3వ ఆప్షన్ లో చూడండి, గాంధీ గారు గుజరాత్ లోని పోరుబందర్లో జన్మించారు. గాంధీ గారు ఎక్కడ జన్మించారు అని ఇచ్చారు అనుకోండి. సో అక్కడ పాయింట్ ఇచ్చారు, నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇచ్చారు. దాన్నే ఎకో ఎఫెక్ట్ అంటారు. ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. క్వశ్చన్ లోనే ఆన్సర్ కలిగి ఉండదు. ఫ్లిప్ చార్ట్ ద్వారా బోధించటకు అనువైనటువంటి బోధనాంశం ఏంటి? ఫ్లిప్ చార్ట్ ద్వారా అంటే ఒక దాని తర్వాత ఒకటి వరుస క్రమంలో లేదా వివిధ సోపానాలు రూపంలో చిత్రాలు గాని, ఆరోగ్య జాగ్రత్తలు గాని, కథలు గాని వంటి సమాచారాన్ని ఒకదాని వెనుక ఒకటి తిరగేయడం అంటే ఫ్లిప్ చేస్తూ బోధించడానికి ఫ్లిప్ చార్టులు అత్యంత అనుకూలంగా ఉంటాయి. సో ఆరోగ్య జాగ్రత్త సూత్రాలు, సమాచారం అనేటటువంటిది రైట్ ఆన్సర్ అన్నమాట, ఫ్లిప్ చార్ట్ ద్వారా బోధించడానికి. నెక్స్ట్ వన్, నిరంతర కాలయాపన భావన వల్ల విద్యార్థులకు విసుగు కలుగుతుంది అనే లోపం కలిగినటువంటి ఉపగమం ఏమిటి? అది కాలక్రమ ఉపగమం వల్ల ఏమవుతుందంటే చరిత్రను ప్రాచీన కాలం నుండి ఆధునిక కాలం వరకు వరుసగా కాలాల వారీగా బోధించడం వల్ల నిరంతర కాలాల యొక్క ప్రవాహం విద్యార్థులకు ఏకదాటిగా అనిపించి విసుగును కలిగిస్తుంది అన్నమాట. విద్యా ప్రక్రియలో 3 పరస్పర ప్రభావిత భాగాలు ఉన్నాయి. అందులో అభ్యసన అనుభవాలు, మూల్యాంకనం అనే 2 భాగాలు అయితే 3వ భాగం ఏంటి? చూడండి, విద్యా ప్రక్రియలో 3 ప్రభావిత భాగాలు ఉన్నాయి. ఒకటి అందులో అభ్యసన అనుభవాలు ఒకటి, ఇంకొకటి మూల్యాంకనం, ఇంకొకటి మనకి తెలుసు కదా విద్యా లక్ష్యాలు. బ్లూమ్స్ వర్గీకరణ ప్రకారం విద్యా లక్ష్యాలు అనేటటువంటిది రైట్ ఆన్సర్. ప్రతిభావంతులైనటువంటి ఉపాధ్యాయుల యొక్క లక్షణాలను గురించి తెలిపిన వారు ఎవరు? ప్రతిభావంతమైనటువంటి ఉపాధ్యాయుల లక్షణాలను తెలిపిన వారు ఏఎస్ బార్. ఉపాధ్యాయుల యొక్క బోధనా సామర్థ్యం, ప్రతిభాశీలత, అలాగే ప్రతిభావంతులైన ఉపాధ్యాయుల్లో ఉండాల్సిన వృత్తిపరమైన లక్షణాల గురించి ప్రముఖ విద్యావేత్త అయినటువంటి ఏఎస్ బార్ విస్తృతంగా పరిశోధన చేసి వివరించడం జరిగింది. ఉపాధ్యాయ సమ్మేళనాలు, విజ్ఞాన మేళాలు నిర్వహణకి క్రింది వానిలో సరి అయినటువంటి వేదిక ఏమిటి? మరి ఉపాధ్యాయ సమ్మేళనాలు, విజ్ఞాన మేళాల నిర్వహణకి క్రింది వానిలో సరి అయినది స్కూల్ కాంప్లెక్స్.
అంటే ఒకే పరిధిలోనికి వచ్చే వివిధ పాఠశాలల యొక్క ఉపాధ్యాయులందరూ తమ బోధనానుభవాలను పంచుకోవడానికి, సమ్మేళనాలు నిర్వహించడానికి మరియు విజ్ఞాన మేళాలను సమర్థవంతంగా పర్యవేక్షించడానికి స్కూల్ కాంప్లెక్స్ అత్యంత అనుకూలమైన అధికార వేదిక. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సాంఘిక శాస్త్ర క్లబ్ చేయకూడని కార్యక్రమం ఏంటి? సాంఘిక శాస్త్ర క్లబ్ అనేటటువంటిది చేయకూడని కార్యక్రమం. మరి సాంఘిక శాస్త్ర క్లబ్ అనేటటువంటిది క్షేత్ర పర్యటనలు, దేశభక్తుల యొక్క జీవిత చరిత్రల అధ్యయనం వంటివి సాంఘిక శాస్త్ర క్లబ్ల పరిధిలోనికి వస్తాయి. క్షేత్ర పర్యటనలు, దేశ నాయకుల జీవిత అధ్యయనం, ఈ రెండు కూడా సాంఘిక క్లబ్లోనికి వస్తాయి. మరి కానీ వ్యాయామ ప్రదర్శనలు ఏర్పాటు చేయడం అనేటటువంటిది రాదు. పాఠ్యపథక రచన చేయడం అనేది కూడా చెందుతుందన్నమాట. నెక్స్ట్ వన్, యూనిట్ పథకం యొక్క ప్రయోజనం ఏమిటి? యూనిట్ పథకం ఎందుకోసం? యూనిట్ పథకం సాంఘిక శాస్త్రానికి ఉపయుక్తానికి, వ్యక్తిగత భేదాలు గుర్తించడానికి, బోధనలో సరళత కలిగించడానికి. సో ఇవన్నీ కూడా యూనిట్ పథకం యొక్క ప్రయోజనాలు. యూనిట్ పథకం రచించుకోవడం వల్ల ఇవన్నీ కూడా జరుగుతుంది. మరి యూనిట్ పథకం అనేది ఒక నిర్దిష్ట విద్యా విభాగాన్ని సమగ్రంగా బోధించడానికి ఉపయోగపడుతుంది. ఇది ఉపాధ్యాయునికి బోధనలో సరళతను, స్పష్టతను కూడా ఇస్తుంది. వ్యక్తిగత భేదాలు, తరగతిలో విద్యార్థుల మధ్య వ్యక్తిగత భేదాలను దృష్టిలో ఉంచుకొని అభ్యసన కృత్యాలు ప్లాన్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. 8, 9, 10 తరగతుల్లో భూగోళం, చరిత్ర, అర్థశాస్త్రం, రాజనీతి శాస్త్రంతో పాటుగా సామాజిక అంశాలు, నిమ్న దళిత వర్గాల అభ్యున్నతి, ఆర్థిక సామాజిక సవాళ్లు, పరిష్కార మార్గాలపై ఆలోచనను, క్రియాత్మకతను పెంపొందించాలని సూచించిన వారు ఎవరు? ఇట్లాంటివన్నీ కూడా సూచించిన వారు NCF 2005. మరి ఇది సాంఘిక శాస్త్ర బోధనలో కేవలం సాంప్రదాయ శాస్త్రాలకే సబ్జెక్టులకే పరిమితం కాకుండా సమాజంలోని నిమ్న దళిత వర్గాల సమస్యలు, లింగ వివక్ష మరియు సమకాలీన ఆర్థిక సామాజిక సవాళ్లపైన కూడా విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచన, సామాజిక పరిష్కార సవాళ్లు, పరిష్కార మార్గాలపై ఆలోచనలు, క్రియాత్మకతను పెంపొందించాలని సూచించిందన్నమాట. నెక్స్ట్ వన్, బోధనా లక్ష్యాల యొక్క లక్షణం కానిది ఏమిటి? బోధనా లక్ష్యాల లక్షణం కానిది ఏమిటి? బోధనా లక్ష్యాలు అనేటటువంటివి స్థిరంగా ఉంటాయి. అవి కేవలం చిన్న చిన్న పాఠ్యాంశాన్ని బట్టి పదే పదే మారిపోయేవి కాదు. పాఠ్యాంశాన్ని బట్టి మారిపోయే వాటిని స్పష్టీకరణలు అంటారు. కాబట్టి ఇక్కడ పాఠ్యాంశాన్ని బట్టి మారుతూ ఉండేటటువంటివి బోధనా లక్ష్యాలు కావు, అవి స్పష్టీకరణలు. బోధనకు మార్గదర్శకత్వాన్ని ఇస్తాయి, అభ్యసన ఫలితాలలో విద్యాభ్యాసానికి సాక్ష్యాధారాలుగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిని జతపరచండి. ప్రాథమిక వనరులు, భౌతిక వనరులు, లిఖిత వనరులు, అలిఖిత వనరులు, ద్వితీయ వనరులు. ప్రాథమిక వనరులు అంటే మనకి డైరెక్ట్ గా కోటలండి, మనం డైరెక్ట్ గా వెళ్ళి చూడగలం, చేయగలం. భౌతిక వనరులు అనేవి శిలా శాసనాలు ఉంటాయి కదా, ఇవి భౌతిక వనరుల కిందకి వస్తాయి. లిఖిత వనరులు అంటే పుస్తకాలు, లిఖిత రూపంలో ఉండేవి రాజ్యాంగ చట్టాలు. మరి అలిఖిత వనరులు అంటే పుస్తకాలు, తోలుబొమ్మలు. అలిఖిత వనరులు అంటే తోలుబొమ్మలు. ద్వితీయ వనరులు అంటే పుస్తకాలకు వస్తుంది. ద్వితీయ వనరులు పుస్తకాలు, అలిఖిత వనరులు రాయనటువంటి వనరులు తోలుబొమ్మలు, లిఖిత వనరులు రాజ్యాంగం యొక్క చట్టాలు, భౌతిక వనరులు శిలాశాసనాలు, ప్రాథమిక వనరులు కోటలు. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. స్వతంత్రోద్యమము అనేటటువంటి పాఠ్యాంశ బోధనకు ఉపాధ్యాయుడు వినియోగించిన మోకప్స్ అంటాం కదా, అన్నవి మరి బోధనా ఉపకరణాల్లో ఈ రకానికి చెందుతాయి. మోకప్స్ అనేటటువంటివి దేనికి చెందుతాయి? మరి నాటకాలు లేదా పాత్ర పోషణల కోసం ఉపయోగించే మోకప్ సామగ్రి, వేషధారణ వంటి వస్తువులు, మరి పొడవు, వెడల్పు, మందం కలిగినటువంటి 3D ఉపకరణాలు కాబట్టి ఇవి త్రిమితీయ ఉపకరణాల కిందకి వస్తాయి. ఒక విద్యా సంస్థ తన సంస్థ ద్వారా అందించే విద్యా ప్రణాళిక లేదా ఏదైనా దాని శాఖ కావచ్చు, ఏదైనా ఒక విద్యా విభాగపు ప్రధాన శాఖ కావచ్చు అని కరికులం గురించి నిర్వచించిన వారు ఎవరు? విద్యా ప్రణాళిక నా పరిధిని వివరిస్తూ చెప్పిందనమాట. ఎవరు అంటే 3వ అంతర్జాతీయ వెబ్స్టర్ నిఘంటువు. 3వ అంతర్జాతీయ వెబ్స్టర్ నిఘంటువు. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునికి ఉండవలసినటువంటి సామర్థ్యాలు ఏంటి? ఇవన్నీ కూడా విషయ పరిజ్ఞాన సామర్థ్యాలు, భావనా సామర్థ్యాలు, సందర్భ సహిత సామర్థ్యాలు.
మౌఖిక పరీక్షల యొక్క ముఖ్య ప్రయోజనం ఏమిటి? మౌఖిక పరీక్షల యొక్క ముఖ్య ప్రయోజనం ఇవి పూర్వ జ్ఞానాన్ని పరీక్షించడానికి, ఉచ్చారణ దోషాలు సవరించడానికి మౌఖిక పరీక్షలు ఉపయోగపడతాయి. అమూర్త భావాలు, రాత నైపుణ్యానికి వీటికి ఎటువంటి సంబంధము లేదు. సో పై రెండు కూడా సరి అయినవి, అంటే ఆప్షన్ 2 సరి అయినది. సాంఘిక శాస్త్ర ప్రయోగశాల ప్రయోజనం క్రింది వానిలో ఏంటి? సాంఘిక శాస్త్ర ప్రయోగశాల యొక్క ప్రయోజనం క్రింది వానిలో ఏంటి? సాంఘిక శాస్త్ర ప్రయోగశాల దేనికి యూజ్ అవుతుంది? ప్రకల్పనలను రూపకల్పన చేయవచ్చు దాని వలన, అంటే ఊహించడానికి అవకాశం ఉంటుంది. మరి వ్యాసరూప పోటీలు కూడా నిర్వహించవచ్చు, క్విజ్లు కూడా నిర్వహించవచ్చు. విద్యార్థుల్లో పరిశోధనాత్మక నైపుణ్యాలను ప్రాజెక్టులు లేదా ప్రకల్పనలు రూపొందించే సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. అలాగే సబ్జెక్టులకు సంబంధించిన క్విజ్లు, వ్యాసరూప పోటీలు వంటి సహపాఠ్య కార్యక్రమాలను కూడా సమర్థవంతంగా నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్, మ్యూజ్ అంటే అర్థం ఏంటి? మ్యూజియం అనేటటువంటి పదం గ్రీకు భాషకు చెందినటువంటి మ్యూజియాన్ నుండి ఉద్భవించింది. గ్రీక్ పురాణాల ప్రకారం మ్యూజ్ అంటే అర్థం కళలు లేదా విజ్ఞానాలకు అధిదేవత లేదా ప్రేరణా దేవత అని అర్థం. వార్షిక పథకాన్ని విద్యా సంవత్సరం ఏ సందర్భంలో తయారు చేసుకోవాలి? వార్షిక పథకాన్ని మరి విద్యా సంవత్సరం ఏ సందర్భంలో అంటే, వార్షిక పథకాన్ని ఎప్పుడు చేసుకుంటాం? మరి ఎన్ని సెలవులు ఉన్నాయి, పరీక్ష ఎన్ని రోజులు పరీక్ష పెట్టడం జరుగుతుంది, లోకల్ హాలిడేస్ ఎన్ని, మరి ఇవన్నీ కూడా తీసివేసేయాలి కదా. తీసివేస్తే ముందే మనం రచించుకోవాలి కాబట్టి ప్రారంభంలోనే వార్షిక పథకాన్ని ఇయర్ ప్రారంభంలోనే మరి బోధించాల్సిన సిలబస్, అందుబాటులో ఉన్న పని దినాలు సక్రమంగా ప్లాన్ చేసుకోవడానికి ఈ పథకం అనేటటువంటి అవసరం కాబట్టి ప్రారంభంలోనే ఈ పథకాన్ని రచించుకోవాలి. గ్రీకు భాషలో హిస్టోరియా అంటే అర్థం ఏంటి? హిస్టరీ అనేటటువంటి పదం హిస్టోరియా అనే గ్రీకు పదం నుండి వచ్చింది. హిస్టోరియా అనేటటువంటి గ్రీకు పదం నుండి వచ్చింది. మరి దీనికి అసలు అర్థం ఏంటంటే పరిశోధన లేదా అన్వేషణ అని అర్థం. ఈ అన్వేషణ ద్వారా నూతన జ్ఞానాన్ని సంపాదించడం. సో నూతన విషయాలను పరిశోధన అన్వేషణ చేయడం అన్నా, లేదా పరిశోధన అన్వేషణ ద్వారా నూతన జ్ఞానాన్ని సంపాదించడం అన్నా ఒకటి. నెక్స్ట్ వన్, సాంఘిక శాస్త్రం యొక్క ఏ విలువ అనేది విద్యార్థులలో బుద్ధి కుశలత, సహనశీలత, నిస్వార్థత, సమాజానికి జాతికి సేవ చేయాలనే దృక్పథంను పెంపొందిస్తుంది. మరి ఇటువంటి విద్యార్థుల్లో ఆలోచన శక్తిని, విచక్షణను మరియు బుద్ధి కుశలతను పెంపొందించి సమాజం పట్ల సరి అయినటువంటి అవగాహన అనేటటువంటిది కలిగించే విలువలన్నీ కూడా బౌద్ధిక విలువల్లో ఉంటాయి. బౌద్ధిక విలువలు. ఉపన్యాస పద్ధతిని ఈ క్రింది ఏ సందర్భంలో ఉపయోగిస్తాము? ఉపన్యాస పద్ధతిని ఎప్పుడు ఉపయోగిస్తాం? ఉద్దీపన చేయడానికి, విషయ స్పష్టతను కలిగించడానికి ఉపన్యాస పద్ధతిని ఉపయోగిస్తాం. ఎక్కువ సమయంలో తక్కువ పాఠ్యాంశాలు బోధించటకు కాదు, కృత్యాలు కూడా, అసలు అందరూ కృత్యాలే ఉండవు ఉపన్యాస పద్ధతిలో. సో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కొత్త పాఠ్యాంశాలు పరిచయం చేసినప్పుడు గట అలా ఆసక్తిని రేకెత్తించేందుకు అలా ఇస్తాం జస్ట్ ఉపన్యాస పద్ధతి. సాంఘిక శాస్త్ర బోధనలో విద్యార్థులకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ బోధనోపకరణాలను చూపించడం ద్వారా పరిసరాలలోని అనేక అంశములు గమనించడం వల్ల విద్యార్థుల్లో ఆసక్తి కలిగిస్తాయి అని తెలిపిన వారు ఎవరు? బైనింగ్ అన్నమాట. బైనింగ్. అక్బర్ గురించి చెప్పేటప్పుడు మొఘలు సామ్రాజ్య స్థాపకుడైనటువంటి బాబర్ గురించి 2వ బహదూర్ షా వరకు బోధన చేయడం, ఇది ఏ సహసంబంధాన్ని తెలుపుతుంది? చూడండి, ఇక్కడ అక్బర్ గురించి చెప్పేటప్పుడు మొఘలు సామ్రాజ్య స్థాపకుడైన బాబర్ నుండి 2వ బహదూర్ షా వరకు చెప్పడం, అంటే ఇది చరిత్రే, మరి ఇది కూడా చరిత్రే. అంటే ఒకే సబ్జెక్ట్ లో, అంటే చరిత్రకు చెందిన వివిధ కాలాలు లేదా వివిధ చక్రవర్తుల అంశాలను ఒకదానితో ఒకటి ముడిపెడుతూ చెప్పడం కాబట్టి పాఠ్య విషయ అంతర్గత సహసంబంధం అవుతుంది. అంటే ఒకే పాఠ్యానికి సంబంధించినటువంటి అంతర్గత సహసంబంధం అవుతుంది అన్నమాట. ఇలా ఒకదానికోటి ముడిపెడుతూ నిలువ వరుసలో బోధించడం జరుగుతుంది అన్నమాట ఇది. నెక్స్ట్ వన్, రాము అనేటటువంటి విద్యార్థి రాసినటువంటి ప్రశ్నాపత్రంను 100 మంది ఉపాధ్యాయులు దిద్దినప్పటికీ అంటే ఇక్కడ సమాధాన పత్రం యొక్క పటిమను తెలియజేస్తుంది. దిద్దారు అంటే ఏంటి అక్కడ? సమాధాన పత్రం. సో దిద్దినప్పటికీ ఆ విద్యార్థికి వచ్చిన మార్కుల్లో తేడా లేదు, ఫలితం అనేది తేడా లేదు. అయితే ప్రశ్నాపత్రానికి ఉండేటటువంటి లక్షణం ఏమిటి? ఏంటున్నట్లు? విషయ నిష్ఠత కలిగి ఉంది. అంటే ఒక జవాబు పత్రాన్ని ఎంతమంది వేర్వేరు మూల్యాంకనదారులు దిద్దినప్పటికీ ఒకే రకమైనటువంటి ఫలితం వస్తే ఆ పరీక్షకు విషయ నిష్ఠత అంటే లక్ష్యాత్మకత ఉన్నట్లు అర్థం. ఆ లక్షణాన్ని విషయ నిష్ఠత లేదా లక్ష్యాత్మకత అంటాం. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని యొక్క బాధ్యత ఏమిటి?
సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని యొక్క బాధ్యత. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని యొక్క బాధ్యత విద్యార్థికి మార్గం చూపడం, విద్యార్థికి మార్గనిర్దేశం చేయడం అంతే. మార్గదర్శకుడుగా ఉంటాడు, గమ్య నిర్దేశం అనేటటువంటిది కాదు. సో ఆప్షన్ ఏ మాత్రమే సరి అయింది. గత వర్తమాన కాలానికి సంబంధించిన నిజ వస్తువులను క్రమ పద్ధతిలో అమర్చిన దాన్ని ఈ క్రింది విధంగా పిలుస్తారు. చరిత్ర మరియు సంస్కృతికి సంబంధించిన పురాణ సమకాలీన నిజ వస్తువులను లేదా నమూనాలను ప్రజలు లేదా విద్యార్థులు వీక్షించడానికి వీలుగా క్రమ పద్ధతిలో భద్రపరిచేటటువంటి గదిని ఏమని పిలుస్తారు అంటే ప్రదర్శనశాల అని పిలుస్తారు. ప్రదర్శనశాల. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని యొక్క బాధ్యత ఏమిటి? సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని యొక్క బాధ్యత విద్యార్థికి మార్గం చూపడం. కళ్యాణ్ అనేటటువంటి విద్యార్థి బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడినటువంటి తుఫానును చక్రవాత వర్షపాతానికి ఉదాహరణగా పేర్కొన్నాడు. ఇందులో సాధించబడినటువంటి లక్ష్యం ఏంటి? ఉదాహరణలు చెప్పడం అనేటటువంటిది దేని చెందుతుంది? అవగాహనకి చెందుతుంది. అవగాహన అనేది రైట్ ఆన్సర్. సొంతంగా సరి అయినటువంటి ఉదాహరణలు ఇచ్చినా లేదా అక్కడ దానికి అవగాహన చేసుకున్న ఉదాహరణ ఇచ్చినా ఏదైనా అవగాహన. మానవ సంఘమును అభివృద్ధి చేసి తీర్చిదిద్దగలిగిన ప్రత్యక్ష సంబంధం కలిగిన విషయాలు సాంఘిక పద్ధతులలో ఒక మానవుని నిర్మాణాత్మకమైనటువంటి సభ్యునిగా చేసే విషయాలు సాంఘిక శాస్త్ర పరిధిలోనికి వస్తాయి అని నిర్వచించిన వారు ఎవరు? అంటే సాంఘిక శాస్త్రం యొక్క పరిధిని మరియు అది మానవుడితో సమాజంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి సభ్యుడిగా ఎలా తీర్చిదిద్దుకొస్తుందో వివరిస్తూ చెప్పేటటువంటి విక్టోరియా విద్యా బోర్డు ఇంగ్లాండ్ అన్నమాట. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం పాఠ్యాంశాన్ని బోధించినటువంటి తర్వాత విద్యార్థి జాతీయ సమైక్యతపై వ్యాసం రాశాడు. ఈ చర్య వల్ల అతనిలో ఏ లక్ష్య సాధన జరిగిందని చెప్పవచ్చు? ఆసక్తి అనేటటువంటి లక్ష్య సాధన జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే పాఠాన్ని బోధించిన తర్వాత విద్యార్థి జాతీయ సమైక్యతపై వ్యాసాన్ని రాయడం అనేటటువంటి బోధించిన తర్వాత తనంతట తానుగా రాశాడు కాబట్టి అది తన ఇష్టం మేరకు రాసినట్లని అర్థం అన్నమాట. ఆసక్తి. క్రింది వాణిని జతపరచాలి. సాంఘిక అధ్యయనాల్లో అత్యంత విలువైనటువంటి పద్ధతి ఏమిటి? అత్యంత విలువైన పద్ధతి చర్చా పద్ధతి. మరి సాంఘిక శాస్త్ర అధ్యయనంలో అతి పురాతనమైన పద్ధతి ఏది అంటే ఉపన్యాస పద్ధతి. సాంఘిక శాస్త్ర అధ్యయనాలు వాస్తవమైనవి అని తెలిపేటటువంటి పద్ధతి ఏదంటే వనరుల పద్ధతి. ఆధారాల ద్వారా నిజాన్ని నిరూపించేటటువంటి వనరుల పద్ధతి. సాంఘిక శాస్త్ర అధ్యయనాల్లో ముఖ్యమైనటువంటి పద్ధతి ఏదంటే కథన పద్ధతి. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. కథన పద్ధతి అనేటటువంటిది రైట్ ఆన్సర్ అన్నమాట. సో ఇక్కడ మనకి ఈ క్రింది విధంగా జతపరచడం జరుగుతుందన్నమాట. సాంఘిక శాస్త్ర అధ్యయనాల్లో అత్యంత విలువైనది చర్చా పద్ధతి, ముఖ్యమైనది కథన పద్ధతి, పురాతనమైనది ఉపన్యాస పద్ధతి, వాస్తవమైనది అని తెలిపే అధ్యయనాలు వాస్తవమైనవి అని తెలిపేది వనరుల పద్ధతి. నెక్స్ట్ వన్, అమృత అనేటటువంటి విద్యార్థిని చెట్టును నరికేటప్పుడు ఆ చెట్టు పడే బాధను విద్యార్థులకు ముందు చక్కగా లీనమై అభినయిస్తూ ప్రదర్శించింది. ఇక్కడ తాను ఉపయోగించినటువంటి బోధనా యుక్తి ఏంటి అంటే ఇక్కడ సిమ్యులేషన్ అంటారు దీన్ని, నాటకీకరణం లాగా. సిమ్యులేషన్ అంటే నాటకీకరణ లాగా కాదు, కొంచెం లీనమై సహజ లేదా నిజ జీవిత సన్నివేశం యొక్క ప్రక్రియను కృత్రిమ వాతావరణంలో అందించడం. అంటే అట్లాగే కొంచెం కృత్రిమ వాతావరణంలో లీనమై ప్రదర్శించడాన్ని సిమ్యులేషన్ అంటారు. ఇక్కడ చెట్టు పడేటటువంటి బాధను అభినయ రూపంలో వర్ణించింది కాబట్టి ఇది సిమ్యులేషన్ కిందకి వస్తుందన్నమాట. అశోకుడు ఏ మతాన్ని స్వీకరించడు అను ప్రశ్న ఈ లక్ష్య సాధనకు సంబంధించింది. ఏ మతాన్ని స్వీకరించడు అను ప్రశ్న ఏ లక్ష్య సాధనకు సంబంధించింది అంటే జ్ఞానం. అంటే ఇక్కడ చారిత్రకమైనటువంటి వాస్తవాలు పేర్లు ఏ మతాన్ని స్వీకరించాడు అంటే అప్పుడు చెప్తాం కదా ఏ బౌద్ధ మతం ఇట్లా అని. సో బౌద్ధ మతం ఎట్లా చెప్తాను, డైరెక్ట్ గా సింగిల్ క్వశ్చన్ అన్నమాట అది. అట్లా చిన్న చిన్న పేర్లు చారిత్రక వాస్తవాలు సంఘటనలు అంటే గుర్తుకు తెచ్చుకోవడం లేదా గుర్తించడం అనేది జ్ఞానం కిందకే వస్తుంది అనమాట, నాలెడ్జ్ కిందకే. మరి ఎంఎల్ఎల్ అనగా అర్థం ఏంటి? మినిమం
లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్, మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్, కనీస అభ్యసన స్థాయిలు. ప్రాథమిక విద్యలో నాణ్యతను పెంచడానికి దవే మీ ఎంఎల్ఎల్ ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ప్రతి విద్యార్థి ఒక నిర్దిష్ట తరగతి ముగిసేసరికి కనీసంగా కొన్ని సాధించాల్సిన సామర్థ్యాలు ఉంటాయి కదా, వాటిని ఎంఎల్ఎల్ గా మరి దవే గారు చెప్పడం జరిగింది. సాంఘిక శాస్త్ర ప్రయోగశాలల్లో చేయదగిన పని ఏంటి? సాంఘిక శాస్త్ర ప్రయోగశాలల్లో చేయదగిన పని. సాంఘిక శాస్త్ర ప్రయోగశాల అనేటటువంటిది ఉపాధ్యాయులకు విద్యార్థులకు ఒక వనరుల కేంద్రం. సో ఇక్కడ ప్రశ్నాపత్రాలు తయారు చేయొచ్చు, మరి విద్యా కార్యక్రమాల ప్రణాళిక మరియు నూతన బోధన పద్ధతుల యొక్క ప్రయోగాలు కూడా చేయవచ్చు. అలాగే నూతన బోధనా విధానం కూడా రూపకల్పన చేయవచ్చు. సో ఇవన్నీ కూడా ఇక్కడ చేయవచ్చు సాంఘిక శాస్త్ర ప్రయోగశాలలో. పాఠశాల కార్యక్రమంలో మ్యూజియం అంతర్భాగం కావాలని సూచించింది ఎవరు? మ్యూజియం అనేది అంతర్భాగం కావాలని సూచించినది మాధ్యమిక విద్యా కమిషన్. దాన్ని సెకండరీ విద్యా కమిషన్ అంటారు. పాఠశాలల్లో కేవలం పుస్తక జ్ఞానానికి పరిమితం కాకుండా మరి విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవాలు అందించడం కోసం మ్యూజియం అనేటటువంటిది కూడా అంతర్భాగంగా ఉండాలని చెప్పింది. ప్రశాంత్ అనేటటువంటి విద్యార్థి తాను సేకరించిన సమాచారాన్ని పట్టిక రూపంలో రాశాడంట. పట్టిక రూపంలో వేసి దాని ఆధారంగా నివేదికలు రూపొందించాడు. అయితే అతను సాధించినటువంటి విద్యా ప్రమాణం ఏంటి? సమాచార నైపుణ్యాలు అనేది రైట్ ఆన్సర్. సమాచార నైపుణ్యాలు ఒక అంశానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించడం, దానిని పట్టిక రూపంలో వర్గీకరించడం మరియు ఆ సమాచారం ఆధారంగా ఒక సమగ్ర నివేదికను సిద్ధం చేయడం అనేది సమాచార నైపుణ్యం కిందకే వస్తుందన్నమాట. పట్టిక రూపంలో వేసాడు కాబట్టి సమాచార నైపుణ్యం. బాల్యం నుంచే పిల్లలకు పర్యావరణ పరిరక్షణ అనే భావనను పెంపొందించడానికి బోధనింశాలుగా ప్రవేశపెట్టాలనే ఆలోచన ద్వారా ప్రాథమిక స్థాయికి EVS 1, EVS 2 లను 3rd, 4th, 5th తరగతులకు ఉపాధ్యాయ కరదీపికలను 1, 2 తరగతులకు రూపొందించి బోధించాలని సూచించింది ఎవరు? ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ అన్నమాట. మరి EVS 1, EVS 2 లను వేరువేరుగా బోధించాలని చెప్పింది ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ అన్నమాట. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి అనేక రకాల నాణ్యాలను సేకరించి ఆల్బమ్ తయారు చేశారు. నాణ్యాలను సేకరించడం అనేటటువంటి దేనికి వస్తుంది? అభిరుచి కిందకే వస్తుంది అనమాట. అభిరుచి ఇది ఏ స్పష్టీకరణకు చెందుతుంది అంటే అభిరుచి కిందకే వస్తుంది. కానీ ఇక్కడ సేకరించడం అభిరుచి, కానీ ఆల్బమ్ తయారు చేయడం అనేటటువంటిది నైపుణ్యం అవుతుంది. చూసారా, సేకరించడం అభిరుచి అయితే నాణ్యాలు తయారు చేయడం అనేటటువంటిది నైపుణ్యం కిందకి వస్తుంది. అర్థమవుతుంది కదా. నెక్స్ట్ వన్, జాన్ అమోగస్ కొమినియస్ కు సంబంధించినటువంటి అంశం కానిది. కొమినియస్ కే సంబంధించిన అంశం కానిది. ఇక్కడ చూస్తే ఇతడు అమెరికా దేశస్థుడు అన్నారు. ఎస్. మరి ఇతడు ఆధునిక బోధనా పద్ధతులకి మూల పురుషుడిగా చెప్తాం కొమినియస్ ని. ఉపాధ్యాయ విద్యార్థుల్లో ఇంద్రియ జ్ఞానం పెంపొందించడంలో సరైన బోధనా పద్ధతుల్ని వినియోగించాలని తెలియజేశారు. ఈయన మూలాధార పద్ధతిని ప్రతిపాదించారు అనేది రాంగ్ ఆన్సర్ అన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్, ఏ గ్లోబు ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ సమాచారాన్ని అందజేయవచ్చు? తక్కువ ఖర్చుతో ఎక్కువ సమాచారాన్ని అందజేయవచ్చు. ఏ గ్లోబుల ద్వారా అంటే భౌతిక గ్లోబుల ద్వారానే తక్కువ ఖర్చుతో ఎక్కువ సమాచారాన్ని అందించవచ్చు. అంటే ఇక్కడ ప్రాథమిక భౌగోళిక స్వరూపాలను స్పష్టంగా చూపిస్తూ తక్కువ వ్యయంతోనే ఎక్కువ మంది విద్యార్థులకు అవసరమైన ప్రాథమిక సమాచారాన్ని తెలియపరచవచ్చు అన్నమాట. మంచి సాంఘిక శాస్త్ర పాఠ్య గ్రంథానికి ఉండవలసిన లక్షణం కానిది ఏమిటి? మరి మంచి సాంఘిక శాస్త్ర గ్రంథం అనేది కూర్పులో పొందిక ఉండాలి, వాస్తవికతను కలిగి ఉండాలి, మరి భాషా విషయ గ్రంథంలో వ్యాకరణ దోషాలు ఉండాలన్నారు. వ్యాకరణ దోషాలు ఉండకూడదు. సో శీర్షిక కూడా ఆకర్షణీయమైనదిగా ఉండాలి. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థిలో లక్షణాంశ ఉనికి ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి ఉపయోగించే మూల్యాంకన సాధనం ఏమిటి? లక్షణాంశాలకు సంబంధించి లక్షణాంశ ఉనికి అంటే అది నిర్ధారణ మాపనే. ఒక విద్యార్థి లేదా వ్యక్తిలో ఒక నిర్దిష్ట ప్రవర్తనా లక్షణం లేదా నైపుణ్యం ఎంత పరిమాణంలో లేదా ఏ స్థాయిలో ఉందో గ్రేడింగ్ లేదా ఈ లక్షణాంశ నిర్ధారణ మాపన అనేది 5 లేదా 7 పాయింట్ల స్కేల్ రూపంలో ఉంటుందన్నమాట. రేటింగ్ స్కేల్. సో గ్రేడింగ్ లేదా స్కేల్ రూపంలో కొలవడానికి ఉపయోగించేది నిర్ధారణ మాపన అన్నమాట. ఉపాధ్యాయులను మదింపు చేయడానికి వెబర్ సూచించినటువంటి అంశం కానిది. వెబర్ సూచించినటువంటి అంశం. మరి ఉపాధ్యాయుడి మూల్యాంకనంలో
అతను బోధనా పనితీరు మరి తోటి వారితో సహసంబంధాలు, అలాగే సాధన విద్యా లక్ష్యాల సాధన ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అని చెప్పారు. ఈ గ్రేడింగ్ గురించి ఆయన సూచించలేదు. క్రింది వానిలో విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవాలు కలిగించడానికి తోడ్పడేవి. ప్రత్యక్ష అనుభవాలు కలిగించాలంటే దగ్గరికి వెళ్ళి చూసేయాలి. మరి క్షేత్ర పర్యటనలు, విజ్ఞాన యాత్రలు, విహారయాత్రలు 3 కూడా దగ్గరికి వెళ్ళి చూసేవే కాబట్టి 3 కూడా ప్రత్యక్ష అనుభవాల కిందకే వస్తాయి. అడ్డడ్డియల్ అనుభవ ప్రకారం ఫీల్డ్ ట్రిప్స్ అన్ని కూడా ఫీల్డ్ ట్రిప్స్ నెక్స్ట్ డైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్ కిందకే వస్తాయి. నెక్స్ట్ ప్రదర్శనశాలల్లో ఉండకూడనటువంటి వస్తువులు ఏంటి? ప్రదర్శనశాలల్లో బాణాసంచా ఉండకూడదు. చారిత్రక వస్తువులు, ఆర్థికపరమైన వస్తువులు, మతపరమైన వస్తువులు ఏవైనా ఉండొచ్చు. శేషు అనేటటువంటి ఉపాధ్యాయుడు విద్యార్థుల స్థాయికి అనుగుణంగా పథకాన్ని రూపొందించితే దీనిని ఈ పథకంగా చెప్పవచ్చు. పాఠ్య పథకం విద్యార్థుల యొక్క స్థాయికి అనుగుణంగా పథకాన్ని రూపొందించారంటే పాఠ్య పథకం కిందకే వస్తుంది. లెసన్ ప్లాన్, పీరియడ్ ప్లాన్ లేదా పాఠ్య పథకం కిందకే వస్తుంది. ఇక్కడ పీరియడ్ పథకము ఇచ్చారు, మరి పాఠ్య పథకం అని కూడా ఇచ్చారు. 2 ఆప్షన్లు కూడా ఇక్కడే ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ వన్, పరిసరాలను గురించి తెలుసుకోవడం, అధ్యయనం చేయడం, పరిసరాల పరిరక్షణ అనే మౌలిక సూత్రాలను పరిగణలోకి తీసుకొని 1 నుండి 5 తరగతులకు EVS 1 అని, 6-7 తరగతులకు సాంఘిక శాస్త్రాలుగా పరిశీలనాత్మక కృత్యాధార విద్యార్థి భాగస్వామ్య పద్ధతులను ప్రోత్సహించాలని సూచించిన వారు ఎవరు? ఈ విధంగా చెప్పిన వారు NPE 1986 జాతీయ విద్యా విధానమే ఈ విధంగా చెప్పడం జరిగిందనమాట. వర్షపాతం, అడవులు అనే పాఠ్యాంశాన్ని నేర్చుకున్న తర్వాత విద్యార్థి వర్షపాత విస్తరణ పెరిగినచో అడవులు కూడా పెరుగుతాయని గుర్తించాడు. సో ఇది ఏ లక్ష్య సాధనకు సంబంధించింది? చూడండి, వర్షపాత విస్తరణ పెరిగినచో అంటే అక్కడ భౌగోళిక లేదా సామాజిక అంశాల మధ్య ఉండేటటువంటి కార్యకారణ సంబంధం, అంటే ఇది జరగడం దీని కారణంగానే ఇట్లా జరుగుతుంది అన్నట్లు కార్యకారణ సంబంధాన్ని అక్కడ గుర్తించడం జరిగింది. కార్యకారణ సంబంధం గుర్తించడం అనేటటువంటిది మరి సైన్స్ ప్రకారం అవగాహన సంబంధాలను గుర్తించడం కిందకే వస్తుంది అన్నమాట. అవగాహన సంబంధాన్ని గుర్తించడం. ఉపన్యాస పద్ధతి యొక్క ప్రధాన పరిమితి ఏమిటి? ఉపన్యాస పద్ధతి వల్ల వైయక్తిక భేదాలను పరిగణలోనికి తీసుకుంటుందా అంటే తీసుకోదు. మరి వినడంలో శిక్షణ ఇస్తుంది, వినడం రాయడం అనే నైపుణ్యాన్ని పెంపొందిస్తుంది, ఆర్థికంగా కూడా సులువైనది. కానీ వైయక్తిక భేదాలను పరిగణలోనికి తీసుకోదు కాబట్టి ఉపన్యాస పద్ధతి ఒక పరంగా నెగిటివ్ అన్నమాట. ఇది నదీ ప్రవాహాలు, వివిధ ఖండాలు, ఉష్ణోగ్రత, విస్తృతి, శీతోష్ణ స్థితులను అక్షాంశ రేఖాంశ ఆధారంగా గ్రిడ్లను తెలియపరచుటకు అనువయ్యేటటువంటి గ్లోబ్ ఏంటి? భౌతిక గ్లోబులే అత్యంత అనువైనవన్నమాట. ఇట్లాంటివి ఇవన్నీ కూడా భౌగోళిక స్వరూపాలకు సంబంధించినవి కదా, మరి వీటికి క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి భౌతిక గ్లోబులే అవసరమైనవి. విద్యార్థుల్లో నిబిడీకృతమైనటువంటి వివిధ రంగాల నైపుణ్యాలను వెలికితీయడానికి, విద్యార్థులను ఉన్ముఖులను చేయడానికి, విద్యార్థికి పునశ్చరణకు, స్వీయ అభ్యసనానికి, విరామ సమయ సద్వినియోగానికి ఉపయోగపడేది ఏంటి? ఉపయోగపడేటటువంటిది విద్యార్థి క్రియాదీపిక లేదా విద్యార్థి కరదీపిక అంటాం. వర్క్ బుక్స్ అంటాం కదా, అదే అనమాట. వర్క్ బుక్ లేదా యాక్టివిటీ బుక్ అంటాం కదా, అది విద్యార్థి కరదీపిక. నెక్స్ట్ వన్, ఇవి అన్ని స్థాయిల వారికి, ఇతర తరగతుల వారికి ఉపయోగపడే విధంగాను తులనాత్మక అధ్యయనాలు, పరిశోధనలు చేయడానికి ఉద్దేశించబడ్డాయి. ప్రామాణిక పరీక్షలు అనేది రైట్ ఆన్సర్ అండి. ఎందుకంటే ఇవి శాస్త్రీయంగా రూపొందించబడతాయి. ఇవి విస్తృతమైనటువంటి జనాభాపై వివిధ స్థాయిల్లో తులనాత్మక అధ్యయనాలు మరియు విద్యా పరిశోధనలు చేయడానికి అత్యంత ఉపయోగకరమైనది. ఉపాధ్యాయులను ప్రతిభావంతులైనటువంటి ఉపాధ్యాయులుగా విద్యార్థులే పేర్కొంటారు అని తెలిపిన వారు ఎవరు? ఏఎస్ బార్ ఇట్లా ఉపాధ్యాయులను ప్రతిభావంతులైనటువంటి ఉపాధ్యాయులుగా విద్యార్థులే పేర్కొంటారని చెప్పిన వారు ఏఎస్ బార్. విద్యార్థులు గురువు ద్వారా ఎంత జ్ఞానాన్ని సంపాదించుకుంటారు? 1/4%. అంటే మిగిలిన భాగం స్వయం ప్రతిభ అలాగే తోటి విద్యార్థుల ద్వారా కాలక్రమేణా అనుభవం వస్తుంది. క్రింది వానిలో వస్తు ప్రదర్శనశాల యొక్క లక్ష్యం ఏంటి? ఇవన్నీ కూడా మరి కళాత్మక రసజ్ఞ దృష్టితో పెంపొందించడం, కళాత్మకత రసజ్ఞత దృష్టిని పెంపొందించడం, పరిశీలన శక్తిని పెంపొందించడం, అభిరుచులు పెంపొందించడం. ఇవన్నీ కూడా వస్తు ప్రదర్శనశాల యొక్క లక్ష్యాల కిందకే వస్తాయి. లక్ష్యాల వివరణ, విషయ సామగ్రి ఎంపిక, కూర్పు, బోధనా విధానం మొదలైనవన్నీ కూడా కలిగి ఉన్నదే పాఠ్య పథకం అని పేర్కొన్నది ఎవరు? ఉపాధ్యాయుడు తరగతి గదిలో బోధించడానికి సిద్ధం చేసుకునేటటువంటి పాఠ్య పథకం గురించి మరి
ఎంపిక, కూర్పు అనుసరించే బోధనా పద్ధతులు వివరాలన్నీ కూడా క్రమబద్ధంగా ఉంటాయని మరి ప్రసిద్ధ విద్యావేత్త అయినటువంటి బాసింగ్ తెలపడం జరిగింది. 6, 7 తరగతుల్లో రాజనీతి శాస్త్రాన్ని బోధించడం వల్ల ప్రభుత్వాల స్వరూపాలు, స్థానిక సుపరిపాలన పట్ల అవగాహన కలుగుతుందని సూచించినారు. పౌర శాస్త్రానికి బదులుగా రాజనీతి శాస్త్రం పేర్కొన్నది ఎవరంటే ఎన్సీఎఫ్ 2005 అన్నమాట. అంటే 6, 7 తరగతుల వారికి. ఒక విద్యార్థి భారతదేశ పటంలో తూర్పున హిందూ మహాసముద్రాన్ని గుర్తించాడు. మరొక విద్యార్థి దోషమును కనుక్కొని సవరించాడు. అయితే రెండవ విద్యార్థిలో సాధించేటటువంటి లక్ష్యం ఏంటి? చూడండి, దోషాన్ని కనుక్కొని సవరించాడు. ఫస్ట్‌ది గుర్తించాడు మహాసముద్రాన్ని, అంటే అది జ్ఞానం. రెండవది దోషాన్ని సవరించడం అనేటటువంటిది ఇక్కడ పటములో దోషాన్ని ఇక్కడ ఏమన్నారు? పటంలో దోషాలు సవరించడం నైపుణ్యం. వాక్యంలో దోషాలు సవరించిన అవగాహనకి పటంలో దోషాలు సవరించడం పట నైపుణ్యాల కిందకే వస్తుంది. విద్యార్థి సాంఘిక జీవనంలోని ఉన్నటువంటి వివిధ వ్యక్తులను, వారి మధ్య ఉండే సంబంధాలను అవగాహన చేసుకునేందుకు ఇవ్వవలసినటువంటి కృత్యం ఏంటి? సమాజంలో వివిధ వృత్తుల వారు లేదా వివిధ వ్యక్తుల యొక్క పాత్రలను విద్యార్థులే స్వయంగా పోషించడం ద్వారా, అంటే పాత్ర పోషణ ద్వారా మరి వారి యొక్క కష్ట సుఖాలను మరియు పరస్పర సాంఘిక సంబంధాలను అత్యంత సహజంగా అవగాహన చేసుకోవడానికి వీలవుతుంది కాబట్టి పాత్ర పోషణ అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. సమాజంలో వెలిసినటువంటి విభిన్న నాగరికతా కేంద్రాలు, సమకాలీన నాగరికతా కేంద్రాలు, వాటి సాంఘిక పరిస్థితులను క్రమంగా బోధించుటకు అనువయ్యేటటువంటి చార్ట్ ఏంటి? సమకాలీన వివిధ నాగరికతలు వాటి కాలాల వారీగా వరుస క్రమంలో సమాంతరంగా చూపించాలి కాబట్టి కాలరేఖల చార్టు అనేటటువంటిది, టైమ్ లైన్ చార్ట్ అనేది అవసరం అన్నమాట. ఉపాధ్యాయుడు పాఠ్య పథకాన్ని ముందుగా తయారు చేస్తాడు కానీ దానికి బానిస కాడు. అతను దాన్ని తయారు చేయడాన్ని వినియోగించుకునే సమయము, ప్రాజ్ఞతకు ఉపయోగపడతాయి అని నిర్వచించిన వారు ఎవరు? బైనింగ్ అండ్ బైనింగ్ అన్నమాట. పాఠ్య పథకం యొక్క సరళతను వివరిస్తూ ఉపాధ్యాయుడు దానికి బానిస కాకూడదు, అవసరాన్ని బట్టి మార్పులు చేసుకునే సమయస్ఫూర్తిని, ప్రాజ్ఞతను కలిగి ఉంటాడని చెప్పిన వారు ఎవరంటే బైనింగ్ అండ్ బైనింగ్. ఉపాధ్యాయుడు తరగతి గది బోధనతో పాటుగా విద్యార్థి అభ్యసన ప్రగతి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఉపయోగించేటటువంటి పరీక్షలేంటి? ఉపాధ్యాయుడు తరగతి గది బోధనతో పాటుగా విద్యార్థి అభ్యసన ప్రగతి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఉపయోగపడేటటువంటి పరీక్షలే ఉపాధ్యాయ నిర్మితి పరీక్షలు. వివిధ రకాల శాస్త్రవేత్తల ప్రయోగశాలలు ఈ సామాజిక వనరులకు ఉదాహరణ. వివిధ రకాల శాస్త్రవేత్తల ప్రయోగశాలలు అనేవి ఈ సామాజిక వనరులకు ఉదాహరణ. శాస్త్రీయ వనరులకి ఉదాహరణ. ప్రయోగశాలలు అన్నారు కదా, శాస్త్రీయ వనరులకి ఉదాహరణ. శాస్త్రవేత్తల యొక్క పరిశోధనశాలలు, వైజ్ఞానిక ప్రయోగశాలలు, సైన్స్ కేంద్రాలు ఇవన్నీ కూడా శాస్త్రీయ వనరుల కిందకి చెందుతాయి అన్నమాట. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునికి ఉండవలసిన వ్యక్తిగత లక్షణం ఏంటి? వ్యక్తిగత లక్షణం ఇవన్నీ కూడా ఉండాలి. సహనశీలత, ఓపిక ఉండాలి, చొరవ చూపడం ఉండాలి, నమ్రత కూడా ఉండాలి. వస్తు ప్రదర్శనశాల యొక్క లక్షణాలు ఏంటి? వస్తు ప్రదర్శనశాల యొక్క లక్ష్యాలు. మరి ఇక్కడ కళాత్మక రసజ్ఞ దృష్టి పెంపొందించడం, అభిరుచులు పెంపొందించడం అన్నారు. మరి ఇది సరికాదు. శోధనాయుక్త నైపుణ్యాన్ని పెంపొందించడం, కౌశలాత్మక దృష్టి పెంపొందించడం ఇవన్నీ కూడా అవుతాయి. సో అభిరుచులు కూడా పెంపొందించడం అవుతుంది కానీ శోధనాయుక్త నైపుణ్యం పెంపొందించడం అనేటటువంటిది ఇక్కడ మనకి కౌశలాత్మక దృష్టి వస్తు ప్రదర్శనశాల లక్ష్యం కిందకి రాదు. ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఏబిసి అనేది రైట్ ఆన్సరే. నెక్స్ట్ వన్, సాంఘిక శాస్త్ర బోధన ద్వారా సాధించాల్సిన విద్యా ప్రమాణాలు ఎన్ని? మొత్తం 6 విద్యా ప్రమాణాలు అన్నమాట సాంఘిక శాస్త్ర. అవి విషయావగాహన, పాఠాన్ని చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించడం, సమాచార నైపుణ్యాలు, సమకాలీన అంశాలపై ప్రతిస్పందన, పట నైపుణ్యాలు మరియు ప్రశంస, సున్నితత్వం ఇవి అనేటటువంటి ఆరు